अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जडचला टाइम्स न्यूज। जडचला मंडल के तालीमी वसाइल मरकज़ के अहाते में जडचला रेवेन्यू डिवीजन साधना समिति के कोऑर्डिनेशन डॉक्टर विद्यावत रमेश नायक और बोरगोपल्ली कृष्णा यादव की जानिब से एक अहम कायदीन का इजलास मुनक़िद किया गया। इजलास से खिताब करते हुए मुक़र्रीन ने जडचला असम्बली हल्के को रेवेन्यू डिवीजन के तौर पर कायम करने का मुतालबा किया। इन्होंने कहा कि 5 जून को जडचला के दौरे पर आने वाले वज़ीर आला रेवंत रेड्डी को जडचला रेवेन्यू डिवीजन साधना समिति की जानिब से एक याददाश्त पेश की जाएगी। इस सिलसिले में जडचला के रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी से ताउन की अपील की गई। मुक़र्रीन ने कहा कि जडचला तिजारती, सनती और इंतज़ामी एतबार से तेज़ी से तरक्की करने वाला इलाक़ा है, लेकिन रेवेन्यू डिवीजन का दर्जा न होने के बायस आवाम को मुख्तलिफ मुश्किलात का सामना करना पड़ रहा है। रेवेन्यू खिदमात के हुसूल के लिए लोगों को दूसरे इलाक़ों का रुख करना पड़ता है, जिससे वक्त और माली वसाइल का ज़ाया होता है। इन्होंने कहा कि जडचला को रेवेन्यू डिवीजन का दर्जा मिलने से इंतज़ामिया आवाम के मज़ीद करीब आएगी और सरकारी खिदमात की फराहमी में तेज़ी पैदा होगी। मुक़र्रीन ने बताया कि अवाम कई बरसों से इस मुतालिबे को उठाते आ रहे हैं और वज़ीर आला से फौरी तौर पर मुस्बित फ़ैसला करने की अपील की। इजलास में फ़कीर संगम के रियासती सदर फ़कीर जहांगीर पाशा, बीजेपी ज़िले रहनुमा रमेश, BC जागृति सेना मंडल सदर गोडगु नरसिमुलु, धर्म समाज पार्टी हल्के सदर रंगैया महाराज, पेद्दा आदिरल नरसिमुलु समेत दीगर समाजी व सियासी शख्सियात ने शिरकत की। इन्होंने उम्मीद ज़ाहिर की कि जडचला को रेवेन्यू डिवीजन का दर्जा मिलने से इलाक़ाई तरक्की को नई रफ्तार मिलेगी और आवाम को बेहतर इंतज़ामी सहूलियात मैसर आएंगी। आइए देखते हैं जडचला टाइम्स न्यूज़ की रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। అందరికీ నమస్కారం। నా పేరు వర్తేవత్ రమేష్ నాయక్, డాక్టర్ అడ్వకేట్ను, జడ్చల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్, అదేవిధంగా బోరగోపల్లి కృష్ణ యాదవ్ జడ్చల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్, అదేవిధంగా నాయకులు ఇక్కడ జహంగీర్ పాషా గారు, రమేష్ అన్న గారు, ఈరోజు నరసింహన్న గారు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క నాయకుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం రేపు జడ్చల నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు జడ్చల నియోజకవర్గానికి రాబోతున్నారు. ఆ సందర్భంగా ఏదైతే జడ్చర్ల నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష ఏదైతే ఉందో, జడ్చల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేయాలనే ఉద్దేశంతో దాదాపు 10 ఏళ్లుగా 2016 నుంచి నేటి వరకు పలు రకాలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం 10 ఏళ్ళు గడిచిపోయింది. గత పాలనలో పాలకులు హామీలు ఇచ్చినా, వాగ్దానాలు ఇచ్చినా అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ జనపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం, అసెంబ్లీలో 1-2 సార్లు మాట్లాడడం, దానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు స్పందించడము, సాధ్యాసాధ్యాలను బట్టి జడ్చల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామని చెప్పి వారు అసెంబ్లీ సాక్షిగా మాట ఇవ్వడాన్ని స్వాగతిస్తూ, హర్షిస్తూ, రేపు ముఖ్యమంత్రి గారు మన జడ్చల నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే బహిరంగ సభలో ఏదైతే ఈ జడ్చల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే జడ్చల ప్రజల యొక్క ఆకాంక్ష ఉందో దాన్ని నెరవేర్చే విధంగా ఆయన హామీని ఇవ్వాలి, ఏర్పాటు చేసే దిశగా రేపు వాగ్దానం ఇవ్వాలి, రేపు కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే జడ్చల నియోజకవర్గం ఏదైతే రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి గత 10 ఏళ్లుగా ఉద్యమం నడుస్తూ ఉందో, గత 10 ఏళ్లుగా జడ్చల ప్రజలు కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికను నెరవేర్చండి. ఆ నెరవేర్చే అందులో భాగంగా రేపు మీరు ఏదైతే ఈరోజు జడ్చల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఏదైతే ఉందో ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఎమ్మెల్యే గారి ద్వారా మాకు అవకాశం కల్పించాలి. వారికి మా తరపున, మీ తరపున, మన ప్రజలందరి తరపున రెవెన్యూ డివిజన్ కావాలి, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి అని చెప్పి వినతి పత్రం మా ద్వారా ఒకసారి ముఖ్యమంత్రి గారికి అందిస్తాం. మీరు ఇచ్చిన ఎమ్మెల్యే గారు సంతోషమే, కానీ మేము కూడా మా ఆధ్వర్యంలో ఇస్తే ప్రజల్లో కూడా డిమాండ్ ఉంది అన్నట్టు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుంది. వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని చెప్పి డిమాండ్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, కావున రేపు జరిగే ఏదైతే బహిరంగ సభలో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చేందుకు మీరు చొరవ చూపాలని చెప్పి, అదేవిధంగా జడ్చల నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు మీరు ముందుండి చొరవ చూసేందుకు ముందుండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ప్రకటన చేయాలని చెప్పి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తూ అందరికీ జై భీమ్, జై జడ్చల. జడ్చల రెవెన్యూ డివిజన్ సాధనా సమితి ఆధ్వర్యంలో ఈరోజు జడ్చల పట్టణంలోని MRC భవన్ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విశేషణ నాతో పాటు రెవెన్యూ డివిజన్ సాధనా సమితి కోఆర్డినేటర్గా 10 సంవత్సరాలుగా పోరాడుతున్న అడ్వకేట్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు
మరియు డాక్టరేట్ మా మిత్రుడు రమేష్ నాయక్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మా రమేష్ అన్న గారు, బీఎస్పీ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులు రంగయ్య మహారాజు గారు, బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు గొడుగు నరసింహులు గారు, ఓబీసీ దళిత్ ముస్లిం మోర్చా జాతీయ అధ్యక్షులు జహాంగీర్ పాషా గారు, నరసింహన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు. రేపు జడ్చర్లలో సీఎం గారి బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. సీఎం గారు ఆ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన నుంచి 2016 దసరా పండుగ రోజు నుంచే జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధనకై పోరాటం సురువు చేసినాం. లాక్డౌన్ సమయంలో కూడా ఇక్కడనే ఈ చెట్టు కిందనే కూర్చొని నిరాహార దీక్షలు రెగ్యులర్గా కొనసాగించినాం. మరి ప్రభుత్వాలకు చీమ పుట్టినట్టయినా కాలేదు. మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ మార్పులు జరిగినా చేస్తామని చెప్పారు, చేయలేకపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే అంగదిరెడ్డి గారు పలుమార్లు అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు గురించి మాట్లాడిండు, ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడిండు, మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఏప్రిల్ 5 తారీఖు నాడు జగ్జీవన్ రామ్ జయంతి నాడు కూడా మేము ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. తప్పకుండా చేస్తా, 100% హామీ నాది అన్నాడు. సరే, మీ మీద నమ్మకం ఉంది. ఎమ్మెల్యే గారు జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధనా సమితి తరఫున మేము మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో కార్యక్రమం ప్రారంభ దశలోనే జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధనా సమితి తరఫున రాజకీయాలకు అతీతంగా మేము ప్రజా సంఘాలలో వివిధ రాజకీయ పార్టీ నాయకులందరం వచ్చి మరి రెవెన్యూ డివిజన్ సాధనా సమితి కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో జడ్చర్ల రెవెన్యూ డివిజన్ ఆవశ్యకత, దాని అవసరం గురించి ముఖ్యమంత్రి గారికి కరపత్రం ఇస్తాం. అలాగే త్వరలోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఒకటి మెమరాండం కూడా ఇస్తాం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే గారి దగ్గర ముఖ్యమంత్రి గారు కూడా అన్నట్లు నాకు వార్త స్థానిక పేపర్లో వచ్చింది. తప్పకుండా కమిటీ చేస్తాం, సాధ్యాలను పరిశీలిస్తాం, రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి గారు అన్నట్లు తెలిసింది. కాబట్టి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే వస్తున్నారు కాబట్టి ఈ పాలమూరు బిడ్డని మన ఈ నియోజకవర్గంలోనే మరి జడ్పీటీసీగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రాజకీయ జీవితం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఆయన ఈ జిల్లావాసి ఇక్కడోడే కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ కనుక ఆయన ఏర్పాటు చేసి చరిత్రలో వాళ్ళ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కాబట్టి మేము అల్లరి చేయడానికో లొల్లి చేయడానికో కాదు మేము కోరుతా ఉన్నది, మెమొరాండం ఇవ్వడానికి కోరుతా ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధిగా మీరు కూడా రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష మీలో ఉంది, మీరు పలు దఫాలు చర్చించారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. జై జడ్చర్ల, జై రెవెన్యూ. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.